హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే బాదం పాలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ముందుగా 1/2 లీటర్ పాలు, అలాగే మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న బాదం పౌడర్ మిక్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడరు. ఇంతేనండి. 3 ఇంగ్రీడియంట్స్తో మనమైతే ఈరోజు బాదం పాలను చేసుకుంటున్నాము. షుగర్ అయితే నేను ప్రత్యేకంగా చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను బాదం పౌడర్ మిక్స్లోనే షుగర్ యాడ్ చేసుకున్నాను, అందుకే చూపించలేదు. ఇప్పుడు మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్లోకి కొంచెం పాలు వేసి ఎలాంటి గడ్డలు కట్టకుండా నీట్గా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా చూసారా. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనం తీసుకున్న 500 ml పాలని ఇందులోకి యాడ్ చేసుకొని పాలను అయితే బాగా మరిగించాలండి. మనము బాదం మిల్క్ ఎప్పుడు చేసుకున్నా కూడా పాలు అయితే ఖచ్చితంగా బాగా మరగాలి. అంటే ఒక 5 to 10 minutes మరిగితే సరిపోతుంది. చూసారా, ఇలాగా ఆ ఎడ్జెస్లో ఉన్నది కూడా తీసి దాంట్లోకి కలుపుతూ యాడ్ చేసుకోవాలి. బాగా 5-10 minutes ఇలా కాచినట్టయితే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న బాదం పౌడర్ మిక్స్ను కూడా ఈ పాలలోకి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. బాగా కలిపి ఉడికించాలి. ఇలా కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. జస్ట్ 1 టేబుల్ స్పూనేనండి, యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నప్పుడు ఆ థిక్నెస్ కానీ ఆ ఫ్లేవర్ కానీ మంచిగా తెలుస్తుంది. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కలుపుతూ మరిగించుకోవాలి. జస్ట్ 1 or 2 minutes మరిగిస్తే చాలు. ఆల్రెడీ ఎందుకంటే మనం ముందే పాలను కుక్ చేసేసాం కాబట్టి. అంతే అండి, బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.